పబ్లిక్ కి గాలం వేస్తందుకు లీడర్లు ఏం చేస్తారు బో కమ్మగా తీయగా మాట్లాడతారు. గుడిసెలకు పోయి శాతగాని ముసలోళ్ళను కూడా మందలిస్తారు. పోరగాళ్ళకు పాలబువ్వ తినబెట్టుకుంటా వాళ్ళమ్మని మాకే ఓటేయుండ్రి అని అడుగుతారు. గల్లీ అంటే ఏందో తెలియని లీడర్లు ఆ సందులకెళ్ళి కదిలితోట్టు. ఇక నోట్లు వంచుడు, మందు దాపుడు, సీరియల్ సప్లై చేసుడు, ముక్కు పుల్లలు కొనిచ్చుడు, ఓ ఎన్ని చూడలేం మనం. ఇక హామీల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే. లీడర్ల మాటలు ఏంటంటే అమ్మయ్యా ఇక మన బతుకులు బంగారం అయినట్టే అని అనిపిస్తాయి ఆ పూటకు. ఇవన్నీ పాత పద్ధతులు అనుకున్నట్టున్నారు. ఇగో ఇప్పుడు గిట్ల ప్రచారం చేస్తారట. ఆఖరికి రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే ఆడోళ్ళ అందం చెప్పి ఓట్లాడుకుంటుర్రు. గీసారు పువ్వు గుర్తు పెద్ద లీడర్ వినయ్ కటియార్. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల షే గుర్తు ప్రియాంకమ్మ జోరుగా ప్రచారం చేస్తుంది. మరి మీ సంగతి ఏంది అని ఒక ఇలేకర్ అని అడిగిండు. ఇక దానికి उनसे ज्यादा तो बहुत सी सुंदर और भी महिलाएं लड़कियां हैं जो स्टार कंपेनर है, हीरोइन है. అర్థమైందా ఏమన్నాడో? ఏహే ప్రియాంక గాంధీ కంటే అందమైనోళ్ళు హీరోయిన్లు మా పార్టీలో మస్తుగున్నారు. వాళ్ళందరినీ ప్రచారంలోకి దింపుతాం, పబ్లిక్ ని ఖుషి చేస్తాం అన్నాడు. ఈసారి చెప్తున్నగా అందమైన హీరోయిన్ సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం అన్నట్టు. జర్రాగుండ్రి ఈయన అడిగేటి వెనకసిరి అడుగుదాం కానీ. ఇక ఈ పెద్ద మనిషి జేడీయూ పార్టీ పెద్ద లీడర్ శరద్ యాదవ్ సార్. वोट एक बार बिक गया, एक बार गड़बड़ हो गया तो इलाके की, देश की, सूबे की इज्जत और आबरू आने वाला सपना पूरा नहीं. ఆడవిళ్ళ ఇజ్జత్ కంటే ఓటే ఇల్వైందట. బిడ్డ ఇజ్జత్ పోతే ఇంటికి ఊరికే నష్టం, అదే ఓటు ఇల్వ పోతే దేశానికే నష్టం అని కొత్త పురాణం చెప్పుకొచ్చిండు పెద్ద మనిషి. అంటే ఏంటి సార్లు మీ ఉద్దేశాలు? ఆ టికెట్ ఇయ్యవా అని మీరే పోయి అడుక్కుందరు.